అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే విజ్ఞాన భారత్. అంటే మన దేశాన్ని ఒక విజ్ఞానాధారిత సమాజంగా ఎలా నిర్మించబోతున్నాం అనే దాని గురించి. ఈ మధ్య వచ్చిన బడ్జెట్ దానికోసం ఒక బలమైన పునాది వేసింది. ఆ వివరాలేంటో ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ఈ ఆధునిక ప్రపంచంలో నిజమైన అభివృద్ధి అంటే ఏంటి? పెద్ద పెద్ద బిల్డింగుల కట్టడమా, రోడ్లు వేయడమా? కాదు, అంతకు మించి. ఇప్పుడు అభివృద్ధి అంతా సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఆధారపడి ఉంది. మరి ఆ దిశగా మన ప్రయాణం ఎలా ఉండబోతోంది? ఇక్కడే మనకు విజ్ఞాన భారత్ అనే కాన్సెప్ట్ పరిచయమవుతుంది. మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ కేవలం అంకెల గారడి కాదు. ఇది మన దేశ భవిష్యత్తుకు ఒక రోడ్ మ్యాప్ లాంటిది, ఒక సరికొత్త డైరెక్షన్ చూపిస్తోంది. అసలు ఈ విజ్ఞానాధారిత సమాజం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఒక దేశంలో కొత్త కొత్త ఐడియాలు పుట్టాలి. ఆ ఐడియాల నుంచి వచ్చిన విజ్ఞానం అందరికీ ఉపయోగపడాలి. దాని ద్వారా దేశం ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలి. అదే మన లక్ష్యం. సరే, ఈ పెద్ద లక్ష్యాన్ని చేరుకోటానికి 3 ముఖ్యమైన స్తంభాలను గుర్తించారు. అందులో మొదటిది వైద్య రంగం. మన హెల్త్ సెక్టార్లో ఒక విప్లవాత్మక మార్పు తీసుకురావాలన్నది ప్లాన్. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, మన సాంప్రదాయ ఆయుర్వేదాన్ని మోడర్న్ మెడిసిన్ అయిన అల్లోపతితో కలపాలని చూస్తున్నారు. అంటే ఆయుర్వేదంలో ఉన్న హోలిస్టిక్ అప్రోచ్, అంటే శరీరాన్ని మొత్తం ఒక యూనిట్గా చూసే విధానాన్ని అల్లోపతిలో ఉండే డేటా డ్రివెన్ సైంటిఫిక్ పద్ధతులతో ఇంటిగ్రేట్ చేయాలన్నమాట. అయితే ఈ రెండింటినీ కలపడం అంటే ఎలా? దానికొక క్లియర్ 3 స్టెప్ ప్లాన్ ఉంది. ఫస్ట్, మన సాంప్రదాయ వైద్య పద్ధతుల మీద సైంటిఫిక్ రీసెర్చ్ చేయాలి. సెకండ్, ఆ రీసెర్చ్ ఫలితాల్ని కఠినమైన క్లినికల్ ట్రయల్స్తో నిరూపించాలి. ఇక ఫైనల్గా ఈ సైంటిఫిక్ వ్యాలిడేషన్తో మన ఆయుర్వేదానికి గ్లోబల్ రికగ్నిషన్ తీసుకురావాలి. అప్పుడు మన వైద్యానికి ప్రపంచవ్యాప్తంగా గౌరవం పెరుగుతుంది. సరే, వైద్య రంగం తరువాత మనం చూడబోయే రెండో ముఖ్యమైన స్తంభం బయోఫార్మా. ఈ సెక్టార్లో ఇండియాను ఒక గ్లోబల్ పవర్గా మార్చాలనేది ఒక పెద్ద ఆశయం. దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. లక్ష్యం చాలా పెద్దది. బయోఫార్మా రంగంలో ప్రపంచంలోనే టాప్ పొజిషన్కి వెళ్ళాలి. ఇది వినడానికి చాలా అంబిషియస్గా ఉంది కదా, కానీ ఇది కేవలం మాటలు కాదు. దీని వెనక ఒక సాలిడ్ ప్లాన్ కూడా ఉంది. మరి ఆ ప్లాన్ ఏంటి? సింపుల్గా 3 పాయింట్స్. 1, కొత్త కొత్త మందుల కోసం మన దేశంలోనే రీసెర్చ్ను పెంచడం. 2, బయోసిమిలర్స్ తయారీని బూస్ట్ చేయడం. ఇక మూడోది, ఇది చాలా ముఖ్యం, మన ప్రజలందరికీ తక్కువ ధరలో హై క్వాలిటీ ట్రీట్మెంట్ అందుబాటులోకి తీసుకురావడం. రైట్, ఇక మనం మూడో చివరి స్తంభం దగ్గరకొచ్చేశాం. అదే మన దేశానికి గుండెకాయలాంటి వ్యవసాయం. ఈ వ్యవసాయ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐని వాడి ఒక పెద్ద మార్పు తీసుకురావాలని చూస్తున్నారు. వ్యవసాయంలో ఈ టెక్నాలజీ వాడకమనేది మన పెద్ద లక్ష్యం. అంటే వికసిత్ భారత్ 2047లో ఒక భాగం. 2047 నాటికి ఇండియాను ఒక డెవలప్ నేషన్గా మార్చాలంటే వ్యవసాయం డెవలప్ అవ్వడం చాలా అవసరం కదా. సో అదన్మాట పాయింట్. అయితే ఈ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఒక బలమైన పునాది కావాలి. దానికోసం ప్రభుత్వం ఏం చేస్తోందంటే డేటా సెంటర్లను పెంచుతోంది, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేస్తోంది, అలాగే రైతులకు సమాచారం ఈజీగా అందేలా ఒక డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను క్రియేట్ చేస్తోంది. అంతా బాగానే ఉంది, కానీ ఈ పెద్ద పెద్ద మాటలు, టెక్నాలజీ ఫైనల్గా పొలంలో కష్టపడే రైతుకు ఎలా ఉపయోగపడతాయి? అది కదా అసలు ప్రశ్న. దానికి సమాధానం చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్. ఈ ఏఐ టెక్నాలజీ వల్ల రైతులకు వాతావరణం ఎలా ఉండబోతోందో ముందుగానే తెలుస్తుంది. పంట దిగుబడి ఎంతొస్తుందో కూడా చాలా ఖచ్చితంగా అంచనా వేయొచ్చు. అంటే సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకునే పవర్ రైతు చేతికే వస్తుంది. ఇది వాళ్ల ఆదాయాన్ని పెంచడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో మనం చూసిన ఈ 3 పిల్లర్స్ అంటే మెడిసిన్, బయోఫార్మా, అగ్రికల్చర్, ఈ 3 కలిసి మన దేశ భవిష్యత్తును ఎలా మల్చబోతున్నాయో మనకొక క్లారిటీ వచ్చింది కదా. మొత్తం మీద ఈ బడ్జెట్ చెప్పే ఒకే ఒక్క బలమైన సందేశమేంటంటే సైంటిఫిక్ మైండ్ సెట్, మోడర్న్ టెక్నాలజీ.
ఈ రెండూ కలిసినప్పుడే ఏ దేశమైనా ప్రపంచంలో లీడర్గా నిలబడగలదు. ఈ రెండింటి కలయికే మన ఉజ్వల భవిష్యత్తుకు దారి. చూసారుగా, ఈ బడ్జెట్ మన ముందు ఒక టెక్నాలజీ డ్రివెన్ ఫ్యూచర్ కోసం చాలా క్లియర్ బ్లూ ప్రింట్ పెట్టింది. మన సాంప్రదాయ జ్ఞానాన్ని ఆధునిక టెక్నాలజీతో కలిపి ముందుకు తీసుకెళ్లే ఈ ప్రయాణంపై మీ అభిప్రాయమేంటో తప్పకుండా కామెంట్స్లో పంచుకోండి. దీని గురించి చర్చించుకుందాం. వేదవ్యాస అకాడమీలో ఈ విశ్లేషణ చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మా ఛానల్కు తప్పకుండా